మరణ సమయంలో ఆత్మ ప్రయాణం గురించి గరుడ పురాణంలో ఏమని చెప్తుందో తెలుసా మీకు? తెలుసుకుందాం రండి. మనిషి జీవితం అనేది ఒక ప్రస్థానం. ప్రారంభం పుట్టుకతో మొదలైతే ముగింపు మరణంతో జరుగుతుంది. మరణం అనంతరం ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో, శరీరంలో ఉన్న లక్షణాలు మరియు సాంప్రదాయ విశేషాలు గరుడ పురాణం ద్వారా వివరిస్తారు. ఈ నమ్మకాల వెనుక ఆధ్యాత్మికత జీవితం గురించి లోతైన సందేశం ఉంటుంది. నవరంధ్రాలు మరియు ఆత్మ బయలుదేరే దారులు మన శరీరంలో 9 ద్వారాలు ఉంటాయి. వీటిని నవరంధ్రాలు అంటారు. పుణ్యకార్యాలు చేసిన వారు తమ ఆత్మను శరీరం యొక్క పైభాగం ద్వారాల ద్వారా విడిచిపెడతారు. మొదటగా కళ్ళు, ముక్కు, చెవులు, నోరు వంటి ఆత్మ బయటకు వెళ్తుంది. తర్వాత పాపకార్యాలు చేసిన వారి ఆత్మ భయంతో దిగువ భాగం ద్వారా బయటకు వెళ్తుంది. కళ్ళు ద్వారా ఆత్మ బయటకు వస్తే కళ్ళు మూసుకోవు. ముక్కు ద్వారా బయటకు వస్తే ముక్కు వంకరగా మారుతుంది. చెవి ద్వారం అయితే చెవి పైకి లాగినట్టు కనిపిస్తుంది. నోటి ద్వారం అయితే నోరు తెరిచి ఉంటుంది. మనిషి తన జీవితంలో ఎలా జీవించాలో అది మరణ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. పుణ్యాత్ములు సంతోషం, శాంతితో కూడిన ముఖం ఉంటుంది. పాపాత్ములు భయం, అసంతృప్తి కనిపించే ముఖఛాయలు ఉంటాయి. జీవితాంతం పుణ్యకార్యాలు చేసేవారు మరణ సమయంలో సంతోషంగా ఉంటారని, వారి స్వర్గానికి వెళ్లడానికి గరుడ పురాణం చెప్తుంది. మరణం మనకు ఒక భయాన్ని కాకుండా ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. పుణ్యకార్యాలు చేసి సంతోషంగా జీవించి మరణాన్ని ఒక శాంతిమయమైన ప్రస్థానంగా మార్చాలి. జీవితం అనేది అంత ఈజీ కాదు. అది కొత్త ప్రారంభానికి మెట్టుగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు టాక్స్. థ్యాంక్ యూ.